ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఇది హ్యాపీ BS3 ఆటో మన ఊరు పక్కన కస్టమర్ది గోపా రంజిబాయిది అనమాట. ఈ బండికి వచ్చేసి గత ఒక 15-20 రోజులు ఉండి గవర్నర్ దగ్గర ఆయిల్ లీక్ అయిందంట. ఎక్కడ లీక్ అయిందని చూపిస్తారండి ఒకసారి మీకు. ఇంజన్ చూస్తే పైన మొత్తం కూడా ఇంజన్ వస్తు నీట్గా ఉందనమాట, ఎక్కడ కూడా ఆయిల్ లీక్ కావట్లేదు. కానీ ఆయిల్ లీక్ అయ్యేది ఇక్కడ గవర్నర్ దగ్గర ఉందన్నమాట. అవుపడింది కదా, అది గవర్నర్ లోపల ఉన్నది. ఇక్కడ ఇంజన్ ఆయిల్ లీక్ అవుతుంది, ఎలా బాయ్ అని చెప్పేసి అడిగిన అనమాట. నేనేం చెప్పినంటే ఇంజన్ గడ్డ బీకి గవర్నర్ అయిన కొద్దిద్దాం అని చెప్పినమాట. ఇంజన్ గడ్డని పేకుండా గవర్నరు సెట్టింగ్ చేయడం గలవదా అని చెప్పేసి అడిగినమాట. సెట్ చేయొచ్చు, కాకపోతే ఏంటంటే గడ్డ పీకిన దానికి పీకిన దానికి తేడా అనేది ఒకటి ఉంటుంది అనమాట. అదేంటనేది ఈ ఇంజన్ ఓపెన్ చేసి కింద పెట్టిన తర్వాత మీకు చెప్తా. ఓకే, ఎందుకంటే ఈ డౌట్ చాలా మందికి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంజన్ గడ్డ మొత్తానికి పీకేసాను. ఇది గవర్నరు. ఇందులో వచ్చేసి ఇక్కడ లెవెల్ అనేది షేక్ వచ్చినాయి అన్నమాట. లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం ఊగుతున్నాయి. ఇప్పుడు ఇది వచ్చేసి ఈ గవర్నర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్గా ఇంజన్ బ్రేక్ కౌంట్ ఎక్కిస్తే లోపల వచ్చేసి ఈ లివర్ అనేది మనం ఎక్కించినప్పుడు దీని తగిలి బెండ్ అయిపోయింది అనమాట. అప్పుడు ఏమైందంటే బండి స్టార్ట్ చేసినప్పుడు పాత గవర్నర్ వేసినా కొత్త గవర్నర్ వేసినా కానీ 90% చెప్పలేము అనమాట. బెండ్ అయితే అవ్వచ్చు, అవ్వకపోతే అవ్వదు అనమాట. కాకపోతే ఏంటంటే అయితే మాత్రం బండి బీటింగ్ అనేది తేడా వచ్చింది, బండి అనేది పికప్ ఉండదు. తర్వాత వచ్చేసి మీకు ఇక బండి మీద తోలటం అనేది తోలుతుంటే చికాబుడుతుంది అనమాట. కాబట్టి ఎప్పుడైనా కానీ నాకు తెలిసిన వరకు ఈ గవర్నర్ ఓరింగ్ అనేది పోయినా కానీ లేదా గవర్నర్ పోయినా కానీ ఇంజన్ గడ్డ పీకిచ్చి వేపించుకుంటే మంచిది. గడ్డ పీకకుండా మీరు ఎన్నో పీకినా ఎక్కడ నుండి చేసినా కానీ 1 గంట 2 గంటల టైం పట్టింది. అదే ఇప్పుడు ఇది అర్ధ గంట పట్టింది మనకి ఇంజన్ పెట్టడానికి, ఇంకొక గంట పట్టింది ఎక్కించినప్పుడు. కాబట్టి సర్వీస్ ఛార్జీ మీకు తేడా వచ్చేది ఏంటంటే సర్వీస్ ఛార్జీ అనమాట. ఇంజన్ బండి గురించి ఈ గవర్నర్ అనేది మారితే ఒక ఛార్జీ తీసుకుంటారు, అదే ఇంజన్ మొత్తం మీకు ఎక్కిస్తే ఒక ఛార్జీ తీసుకుంటారు. కాదు దానికి దీనికి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. కాబట్టి మీ ఇంజన్ అనేది ఖరాబ్గా ఉండాలంటే, పికప్ అనేది తేడా రాకుండా, బీడింగ్ అనేది తేడా రాకుండా మంచిగా ఉండాలంటే లేట్ అయినా కానీ ప్రశాంతంగా ఇంజన్ గడ్డ బీకిచ్చి మెకానిక్ సైడ్ నుండి చేస్తున్నా కానీ చేపించకుండా ఈ గడ్డ అనేది వేపించుకోండి. ఓరింగ్ పోతే ఓరింగ్, గడ్డ గడ్డ. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో తింటే ఈ వీడియో సరే కానీ అలాగే మరిన్ని ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తూట్ టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డౌట్స్ ఏమైనా కింద కామెంట్ చేయండి, పక్కా రిప్లై చేయండి. ఓకే, బాయ్.